నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. ఎస్సీఓ డాక్యుమెంట్పై సంతకానికి నిరాకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని పునరుద్ఘాటన. నేటి నుంచి ఆషాఢమాస బోనాలు ప్రారంభం. గోల్కొండ జగదాంబికాదేవికి తొలి బోనం. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయని స్పష్టీకరణ. పార్లమెంట్కు సవరణలు చేసే అధికారముందని వెల్లడి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు. 2 మహిళా మావోయిస్టులు మృతి. విజయవంతంగా కొనసాగుతున్న యాక్సియం 4 ప్రయాణం. ఈ సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న వ్యోమగాములు. వచ్చే వారం ఇరాన్తో అణుచర్చలు జరపనున్నట్టు తెలిపిన అమెరికా అధ్యక్షుడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్న ట్రంప్. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా జూరాలకు పోటెత్తిన వరద. 12 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఎస్సీఓలో కొత్తగా చేరిన బెలారస్కు అభినందనలు తెలిపారు. పలు దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని సాధనంగా వాడుకుంటున్నాయన్నారు. అలాంటి ద్వంద్వ ప్రమాణాలతో నడుచుకుంటున్న దేశాలను విమర్శించేందుకు ఎస్సీఓ దేశాలు వెనుకాడవద్దని రాజ్నాథ్ సింగ్ సూచించారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని, ఉగ్రవాదుల చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మకమైన చర్యలు అవసరమని, సామూహిక భద్రత కోసం ఎస్సీఓ దేశాలన్నీ ఏకం కావాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కాగా సమావేశం అనంతరం ఎస్సీఓ సభ్యదేశాల జాయింట్ డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. అయితే డాక్యుమెంట్లో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. India's zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. And we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The RATS mechanism of SCO has played a significant role in this regard. The joint statement of the Council of SCO heads of state on countering radicalization leading to terrorism, separatism and extremism issued during India's chairmanship symbolizes our shared commitment. Excellency, we should seek to counter the technology used by terrorists including drones for cross-border. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాఢమాస బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో అట్టహాసంగా జరుపుకునే బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బోనాల విశిష్టతపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తికి పెట్టే నైవేద్యమే బోనం.
ఇంకా చెప్పాలంటే గ్రామదేవతకు భక్తిపూర్వకంగా సమర్పించుకునే భోజనమే బోనం. ఇంట్లో ఉండే స్త్రీలు ఒక మట్టి కుండలో అన్నం వండుతారు. అలా వండిన కుండను సున్నము, పసుపు, కుంకుమతో అలంకరించి వేపాకులు కట్టి దానిపై ఒక దీపాన్ని ఉంచుతారు. ఈ బోనాన్ని తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్ళు, ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ పేర్లతో పిలిచే అమ్మవార్లకు సమర్పిస్తారు. ఈ ఉత్సవాన్ని తెలంగాణలోని ఊరు, వాడ, పట్టణం, నగరం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఉత్సవంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా విదేశాలు సైతం బోనాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసమంతా అంటే దాదాపు నెల రోజుల పాటు జరుగుతాయి. ఇక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బోనాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికాదేవికి సమర్పిస్తారు. ఇక్కడే మొదలయ్యే బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు జరిగి మళ్లీ గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజాలో జరిగే బోనాలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. సికింద్రాబాద్లో జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఇక్కడ అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి అని పిలుస్తారు. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే సూరటి అప్పయ్య అనే ఉద్యోగి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. సికింద్రాబాద్లోని పాత బోయిగూడకు చెందిన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాడు. అతన్ని 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. ఆ సమయంలో సికింద్రాబాద్లో ఒక్కసారిగా కలరా వ్యాప్తి చెందింది. వేలాది మంది చనిపోయారు. అప్పుడు అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారికి కలరా తగ్గేలా కాపాడాలని మొక్కులు మొక్కుకున్నాడు. తన గ్రామంలో ఉజ్జయిని ఆలయం కట్టిస్తానని దండం పెట్టుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో అనతి కాలంలోనే కలరా మాయమైపోయింది. వెంటనే అప్పయ్య తన మిత్రులకు ఉజ్జయిని అమ్మవారి మహత్యం గురించి వివరించి 1815లో సికింద్రాబాద్ వచ్చేశాడు. బంధుమిత్రుల సహకారంతో పాత బోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఏటా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల ఉత్సవాల్లో ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, పులివేషాలు, శివసత్తుల పూనకాలతో పాటు అమ్మవారు ఆవరించి చెప్పే భవిష్యవాణి ఉత్సవాలకే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ భవిష్యవాణిలో చెప్పే మాటను అమ్మవారి వాక్కులుగా భావిస్తారు. అందుకే భవిష్యవాణిలో ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ బోనాల ఉత్సవాల్లో ప్రతి ఘట్టానికి ఓ శాస్త్రీయ కారణముందని కూడా చెబుతారు. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కసారిగా మారే వాతావరణం, నదులు, చెరువులు, బావుల్లోకి చేరే కొత్త నీరు, ప్రకృతి పచ్చగా మారడంతో పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించేందుకు యాంటీబయాటిక్గా పనిచేసే పసుపును అధికంగా ఉపయోగిస్తారని, పసుపు నీళ్లు, పూనకాలతో గాల్లోకి రేగే పసుపు కణాలు గాలిని, నీటిని, వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా సంప్రదాయం, శాస్త్రీయత రెండింటి కలబోతే మన బోనం. అందుకే సంస్కృతి సంప్రదాయాలే విశ్వాసాలుగా బతికే పెద్దవాళ్లు మొదలుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్మే మోడ్రన్ యువత వరకు బోనాల్లో పాల్గొంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆషాఢం ఆగమనంతో బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పసుపు, కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచి నెల రోజుల పాటు అట్టహాసంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్ బోనాలనగానే మొదట గుర్తుకొచ్చేది గోల్కొండ కోట. ఎందుకంటే ఇక్కడి నుంచే బోనాల ఉత్సవాల సందడి మొదలవుతుంది. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు. లంగర్ హౌస్ వాసుల చేతుల మీదుగానే బోనాలు ప్రారంభించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. లంగర్ హౌస్ను గతంలో లంగర్ ఖానా అని పిలిచేవారు. లంగర్ ఖానా అంటే వంటగది అని అర్థం. నాడు వంటగదులు ఉండేవి కావు. ఆహార ధాన్యాలను ఇక్కడి భాండాగారాల్లో దాచి
రాజులకు, సైనికులకు ఆహారాన్ని లంగర్ హౌస్లోనే వండి పంపించేవారు. దీంతో అమ్మవారికి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుంచే పంపించడంతో అదే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి లంగర్ హౌస్లో ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటా బజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు చేసి అక్కడి నుంచి బోనాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడంతో మొదటి పూజ ముగుస్తుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహియుద్దీన్, మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటారు. అమ్మవారిని నగలతో అలంకరించి తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జూలై 6న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహిస్తారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజా అమ్మవార్లతో పాటు పలు ఆలయాల నుంచి దాదాపు 100కు పైగా తొట్టెలతో ఊరేగింపు నిర్వహిస్తారు. వాటిని జూలై 10న లంగర్ హౌస్కు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి సామూహిక ఊరేగింపుగా గోల్కొండ కోటకు వెళ్తారు. గోల్కొండ బోనాలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. భద్రత కోసం పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాక్సియం 4 మిషన్లో భాగంగా ప్రయోగించిన ఫాల్కన్ 9 యాక్సియం 4 మిషన్లో చేరుకునే దిశగా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఫాల్కన్ రాకెట్ 28 గంటల ప్రయాణం అనంతరం స్పేస్ స్టేషన్కు చేరుకోనుంది. మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్ పాత్ర పోషిస్తున్న ఈ ప్రయోగంలో భారత వైమానిక దళానికి గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించిన శుభాంశు శుక్లా కూడా పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, విజ్నిస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఈ మిషన్లో పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 వీరంతా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాక్సియం 4 మిషన్పై మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, స్పేస్ సైంటిస్ట్, ఫార్మర్లీ విత్ ఇస్రో అండ్ నాసాను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాంబశివరావు గారు, నిన్న యాక్సియం 4 మిషన్ విజయవంతంగా లాంచ్ అయింది కదా, ఈ జర్నీ ఎలా సాగుతుంది? నమస్కారం అండి. ఐ థింక్ ఇది నమస్కారం అండి. ఇస్రో చరిత్రలో సహాయంతో అంతరిక్షంలోకి వెళ్ళగలిగితే ఇవాళ ట్రూలీ ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ లో శుభాంశు గారు ఇవాళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్తున్నటువంటి మొట్టమొదటి భారతీయుగా మనం గుర్తించాలి. అది మనకు ఎంతో గర్వకారణం. అయితే మీరున్నట్టుగా నిన్న 12 గంటల 15 నిమిషాలు నిన్న 12 గంటల మిషన్ ఒక 28 గంటల సుమారు 450 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్, భూమికి దగ్గరగా స్థిరీకరించబడినటువంటి ఆర్బిట్ లో ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుందో, ఆర్బిట్ చేస్తూ ఉంటుందో, దాని సమీపానికి వెళ్తూ దాంతో పాటుగా ప్రయత్నం చేస్తారు. ఇదంతా చేయడానికి మల్టిపుల్ టైమ్స్ కావాల్సింది. ఆ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఆ కక్షలో స్థిరీకరించబడుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్రోచ్ కావడానికి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో పాటుగా ప్రయాణించుకుంటూ వీళ్ళు అనుకున్నటువంటి ఆ పోర్ట్ లో డాక్ అవడానికి ఈ టైం కావాలి. అందుకని 4:30 ప్లస్ ఆర్ మైనస్
నిమిషాలు ఆ టైంలో ఇవాళ ఈ నలుగురు వ్యోమగాములు కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి SpaceX వాళ్ళ క్రూ డ్రాగన్ లో నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రవేశిస్తారు. దట్ బికమ్స్ అనదర్ మైల్ స్టోన్. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత 14 రోజుల పాటు వాళ్ళకి అసైన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనుకోండి, ఆ అసైన్మెంట్స్ అనుకోండి, అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక 14 రోజుల తర్వాత మళ్ళీ భూమిపైకి రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి అన్నమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి మిషన్. యాజ్ ఆఫ్ నౌ అది ఇప్పటి వరకు ఏం జరగాలో అది జరుగుతుంది. 100% సేఫ్ అండ్ సౌండ్ గా సక్సెస్ఫుల్ గా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ టు ద గ్రౌండ్ స్టేషన్. శుక్లా గారు కూడా మనందరితో కపుల్ ఆఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. కాబట్టి మనందరం కూడా 4:30 టైంలో మళ్ళీ ఒకసారి నాసా వాళ్ళ లైవ్ చెప్తారు కాబట్టి డైరెక్ట్ గా మనం చూసే అవకాశాలు కూడా ఉంటారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకునేందుకు వెళ్లేదారులు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఏమి ఉండవండి, అడ్డంకులు అంటూ ఏముండవు. మీరు అనుకున్నటువంటి కక్షను చేరుకోవటానికి అంత కష్టం కాదు, అది ఆల్రెడీ జరిగిపోయింది. అయితే ఆ కక్షలో మీరు వెనక ముందుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా అదే కక్షలో ఉంటది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 28,000 కిలోమీటర్లు గంటకి 28,000 స్పీడ్ లో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఫాల్కన్ స్టేజ్ 2 సహాయంతో డ్రాగన్ అనేది 2 డ్రాగన్ అనేది వీళ్ళు కూడా కుడియడంగా అదే దాన్ని వీళ్ళు కూడా వెళ్తారనమాట. అంటే మనకు ఇస్రో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటే స్పేడెక్స్ అనేది ఒకటి ముందు ఉంటుంది, అంటే టార్గెట్, ఒకటి వెనుక ఉంటుంది, ఇది చేజర్ అనమాట. ఈ రెండు కూడా ఒకదాన్ని ఒక చేజర్ అనమాట. దగ్గరగా ఈ రెండు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి అసైన్ చేసినటువంటి కోర్ట్ లో ఈ గ్రేస్ అనే స్పేస్ క్రాఫ్ట్ డాక్ అవ్వాలన్నమాట. ఆ ప్రక్రియ బహుశా 1-2 గంటల్లో స్టార్ట్ అవుతుంది. అది ఆ ప్రక్రియకి ఒక 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 4:30కి వీళ్ళు ISS లో ఎంటర్ అవుతారు అనేది నాసా వాళ్ళ షెడ్యూల్ అన్నమాట. సో ఇప్పుడు యాజ్ వి స్పీక్ నౌ ఇప్పుడు 1 గంట 1:15 అలా అవుతుంది. కాబట్టి ఇంకొక 3.5 hours లో ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఏంటి, స్పేస్ స్టేషన్ కి దగ్గరగా వెళ్తూ స్పేస్ స్టేషన్ తో పాటుగా ఆ కక్షలో తిరుగుతూ అంత స్పీడ్ లో నిదానంగా వీళ్ళు స్పేస్ వీళ్ళకి ఇచ్చినటువంటి పోర్ట్ కి సమీపంలో రిలేటివ్ స్పీడ్ 0 అయ్యేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇద్దరు ఒకే స్పీడ్ లో వెళ్ళగలగాలి, దానికి దగ్గరగా వెళ్ళగలగాలి, ఆ పోర్ట్ స్టాప్ కాగలగాలి. ఈ ప్రక్రియకి ఒక 2 hours పట్టే అవకాశం కాబట్టి. ధన్యవాదాలు సాంబశివరావు గారు. ఇప్పుడు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. RBI అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నట్టు ఐఫోన్ కంపెనీ నుంచి సందేశాలు వచ్చినట్టు కార్మిక, గనులు, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. నిన్న మంచిర్యాల జిల్లాలోని మందమరి GM కార్యాలయంలో సింగరేణి కారుణ్య వైద్య అనర్హత కార్యక్రమం ద్వారా ఉద్యోగాలు పొందిన 16 మంది వారసులకు GM దేవేందర్తో కలిసి నియామక లేఖలను అందజేశారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఐఫోన్ కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో తను జాగ్రత్తగా ఉండాలని ఆ సందేశాలు సారాంశమని తెలిపారు. అయినా తాను ఎన్నడూ భయపడలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 26,519 మందికి సంబంధించిన 180 కోట్ల 38 లక్షల రూపాయలను విడుదల చేసినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో గత కొన్ని నెలలుగా పెన్షన్ డబ్బులు, వైద్య బిల్లుల బకాయిల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు చిన్న విరామం. This is no ordinary sky. This is where legends are born. Space transition. Roger. Engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ సెట్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను JNTUHలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు జూన్ 16, 17వ తేదీల్లో నిర్వహించారు. కాగా ఈ పరీక్షలకు ఈసారి 25,334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద 94,44,00,000 వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చేపట్టే ఈ ప్రాజెక్టుతో 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవ్లాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116 ఎకరాల్లో బ్రిడ్జి లంకను వినోద కేంద్రంగా మార్చనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు తర్వాత ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. Our Union Tourism and Culture Minister, who has been showering abundant మహబూబ్ నగర్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని, కుటుంబాలు కష్టాల్లో పడుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 100కు తెలపాలని కోరారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టవిరుద్ధమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆనరబుల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. స్కూల్లో, మన కాలేజీలలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లుంటాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది. అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈ రోజే మర్చిపోవద్దు. రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా. మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో, వారు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రతి నెల మనకి ఎన్కోడ్ మీటింగ్స్ లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తాల మీదుగా పాలిటెక్నిక్ వరకు ఈ ర్యాలీ సాగింది.
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్, పోలీస్ శాఖ, ఇతర శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మాదక ద్రవ్యాల హానిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పాల్గొన్న వారు మాదక ద్రవ్య వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి బాధ్యతగా వ్యవహరిస్తామని, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవంగా మనం అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో భాగంగా గౌరవనీయులు ఎస్పీ గారు ఏర్పాటు చేసిన ఈ 2K ర్యాలీలో మేము బాయ్స్ కాలేజ్ నుంచి కేడిఆర్ వరకు ఒక ర్యాలీ తీసుకొని ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి మనకి ఇబ్బంది జరుగుతుంది, ఎలా కుటుంబాలే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఈ ఫస్ట్ టైం ట్రై చేసేది మనం కనుక ఆపగలిగితే తర్వాత ఈ యూసేజ్ అనేది వాళ్ళకి అలవాటు కాదు, వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ యూసేజ్ నుంచి దూరంగా ఉండొచ్చు. ముందు కూడా చెప్పాను, మనకు అత్యంత ఇష్టమైంది మన శరీరం. ప్రజలందరూ కూడా యూత్, ముఖ్యంగా యూత్ ఆలోచన చేయాలి. మనం మన శరీరాన్ని పాడు చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన అభివృద్ధికి మనం భారత్లో రాజ్యాంగమే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంట్కు ఉందని, అయితే రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని, మౌలిక అంశాలను మాత్రం పార్లమెంట్ మార్చలేదన్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది అత్యున్నతమైందనే చర్చ తరచూ తలెత్తుతోందని గవాయ్ అభిప్రాయపడ్డారు. అయితే చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందని అంటారని, తన ఉద్దేశంలో మాత్రం రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైందన్నారు. రాజ్యాంగానికి లోబడే విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని న్యాయమూర్తులు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలకు, నిబంధనలకు న్యాయమూర్తులు రక్షకులని, అధికారాలతో పాటు న్యాయమూర్తులకు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. తీర్పుల గురించి ప్రజలేమనుకుంటారనే విషయాలు జడ్జిలను ప్రభావితం చేయకూడదన్నారు. ధర్మాసనం స్వతంత్రంగా ఆలోచించినప్పుడే రాజ్యాంగ హక్కులకు అండగా నిలిచే పరిస్థితి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్లోని గౌల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెల్లారాయి. దీంతో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు పోస్టులు చేశారు. తాజాగా దీనిపై మరోసారి స్పందించిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దేశాలతో తాను చర్చలు జరిపానని, ప్రస్తుతానికి యుద్ధం ముగిసినా మళ్లీ రావచ్చని, త్వరలోనే మళ్లీ యుద్ధం ప్రారంభం కావచ్చన్నారు. అయితే వచ్చే వారంలో ఇరాన్తో తాను అణుచర్చలు జరపనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా మరో ద్రోణి విస్తరించిందని, ఫలితంగా రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే ఆకాశం మేఘావృతంగా ఉండగా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అల్పపీడనం ఏర్పడితే ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్.
ఎస్సీఓ డాక్యుమెంట్పై సంతకానికి నిరాకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని పునరుద్ఘాటన. నేటి నుంచి ఆషాఢమాస బోనాలు ప్రారంభం. గోల్కొండ జగదాంబికాదేవికి తొలి బోనం. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయని స్పష్టీకరణ. పార్లమెంట్కు సవరణలు చేసే అధికారముందని వెల్లడి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు. 2 మహిళా మావోయిస్టులు మృతి. విజయవంతంగా కొనసాగుతున్న యాక్సియం 4 ప్రయాణం. ఈ సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న వ్యోమగాములు. వచ్చే వారం ఇరాన్తో అణుచర్చలు జరపనున్నట్టు తెలిపిన అమెరికా అధ్యక్షుడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశముందన్న ట్రంప్. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా జూరాలకు పోటెత్తిన వరద. 12 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.